నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ నెంబర్ పెనుబోడి బొజ్జప్ప గారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి విజయవాడలో జరిగిన ప్రమాణ స్వీకారానికి పోవడం జరిగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అయినటువంటి పివిఎన్ మాధవ్ గారిని దుశ్శాలవాలతో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నా ఊపిరి ఉన్నంత వరకు మోడీ ప్రభుత్వంలో పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేస్తానని బొజ్జపు చెప్పడం జరిగింది. అయితే బుజ్జప్ప 1956లో మారుమూల ప్రాంతంలో తంబాలపల్లి తాలూకా కోసువారిపల్లిలో వెంకటరమణ గోపాలమ్మ దంపతులకు జన్మించారు. అయితే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కోసవారిపల్లిలో చదువులు అభ్యసించి తర్వాత బీటీ కాలేజ్ నందు ఇంటర్మీడియట్ చేశారు. తర్వాత చిత్తూరు నందు డిప్లొమా, దూరదర్శన్లో సబ్ ఇంజనీర్గా జాయిన్ అయి ప్రమోషన్ ద్వారా ఇంజనీర్గా పనిచేసి సుమారు 36 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగ పనిచేశారు. తర్వాత 2018లో పదవి విరమణ చేశారు. అదే సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ మోడీ చేసిన సేవలను గుర్తించి ఆ పార్టీలోకి రావడం జరిగింది. అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి వరకు గుర్తించబడింది. అయితే కుల సంఘం అయినటువంటి గిరిజనులకు నాటి నుంచి నేటి వరకు ఆయన సేవలు అందించడమైంది. ఆయన ప్రజాసేవకుడిగా ఆటో ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఇటు ప్రజల్లోనూ కుల సంఘంలోనూ మంచి పేరును సంపాదించుకున్నారు. ఆయనకు కుల సంఘ పెద్దలందరూ ఆయన సేవను గుర్తించి ఆయనకు మర్యాదపూర్వకంగా పూలమాలలు వేసి సత్కరించారు. అయితే బుజ్జప్ప జీవితకాలం అంతా ప్రజలకు కుల సంఘానికి అధికృతం చేస్తారని చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా పెద్దాపురం స్వర్ణ దేవాలయం ఎదురుగా ఉన్న గ్రౌండ్లో పెద్దాపురం ఆటో డ్రైవర్లతో పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ శంకర్ ఆధ్వర్యంలో పెద్దాపురం ఎస్ఐ మౌలిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పట్టణంలో 495 ఆటోలు గుర్తించి వారికి నెంబర్ కేటాయించి ఆటో వెనకాల భాగంలో బోర్డు ద్వారా వివరాలు పొందడం జరిగిందని, కొత్తగా వ్యక్తి ఆ గ్రామానికి వచ్చినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ని సంప్రదిస్తారని, ఆటో డ్రైవర్ ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించి సమాచారం చెప్పాలని పెద్దాపురం సిఐ విజయ్ శంకర్ సూచించారు. అలాగే ఆటో యొక్క పూర్తి డేటాను డిజిటల్ నేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. దీనికి ఆటో డ్రైవర్లు సహకరించాలని తెలిపారు. అలాగే పట్టణంలో మరిడమ్మ తీర్థం ఈ నెల 31 వరకు జరుగుతుందని, జనాల రద్దీ దృష్ట్యా ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. 498 గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నంబరింగ్ ఇవ్వడం జరిగింది. 1 నుంచి 495 వరకు నంబరింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆ నెంబర్ ప్రకారం డేటా కూడా మా పోలీస్ స్టేషన్లో డిజిటలైజేషన్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అదేవిధంగా వారి యొక్క వివరాలు నమోదుపరుస్తూ సీటు వెనకాల ప్రయాణికులు గుర్తించే విధంగా ఒక బోర్డు కూడా తయారు చేయడం జరిగింది. వివరాలతో కూడిన బోర్డు. మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఊరిల్లేగానే మనకి పరిచయం అయ్యే మొదటి వ్యక్తి ఆటో డ్రైవర్. ఆయన ద్వారానే మనం ఒక ఊరి యొక్క వివరాలను తెలుసుకుంటూ ఉంటాం. భోజనం గంటలు ఎక్కడ బాగుంటుంది, లాడ్జి ఎక్కడ బాగుంటుంది, ఊర్లో చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతారు. అదేవిధంగా మనం వెళ్ళిపోయే ముందు ఆటో డ్రైవర్ ద్వారానే మళ్ళీ ఈ ఊరి నుంచి నిష్క్రమిస్తాము. ఆ ఊరి యొక్క జ్ఞాపకాలు కానీ మంచి కానీ చెడు కానీ అదంతా పంచుకుని ముందుకెళ్తాము. అందు గురించి మనకి పరిచయం అయ్యే వ్యక్తి ఏదైనా కొత్త ఊరికి వెళ్ళే వ్యక్తి, తొట్టతల వ్యక్తి, మళ్ళీ చివరి వ్యక్తి కూడా అతనే అవుతారు. అందు గురించి ఆయన ప్రవర్తన ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉంటే ఆ ఊరి యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రయాణికులతో మర్యాదగాను మన్నెమగాను నడుచుకోవాలని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు కోరి ప్రార్థించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నీట్ యూనిఫామ్తో ఉండాలని చెప్పేసి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా మనకి గత నెల 24వ తారీఖు నుంచి ఈ నెల జూలై 31వ తారీఖు వరకు బరిడెమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆది, మంగళ, గురువారాల్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, భక్తులు ఎక్కువ నలుమూల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా నిబంధనలు కూడా పాటించి ఆ రోజు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి, భక్తులకి ఫ్రీ దర్శనం అందేలాగా మనం చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా ఆటో సోదరులను
ప్రార్థించడం అయింది. ఈ ఇంత కృషి చేయడానికి ఎస్ఐ పెద్దాపురం మేడం గారు శ్రీమతి మౌనిక గారు మరి వారి సిబ్బంది మరియు సర్కిల్ ఆఫీస్ సిబ్బంది ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీన్ని ముగించడం అయింది. కాకినాడ రూరల్ స్థానిక చీడుగా గ్రామంలో ఎంప్లాయీస్ కాలనీలో పెంతుకోస్టల్ పెయింట్ హోమ్ సంఘ కాపరి పాస్టర్ స్టీఫెన్ రాజు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ పట్నం నుండి పాస్టర్ రవి కృపాకర్ పాల్గొని ఫెలోషిప్లో పాల్గొన్న సేవకురాలను ఉద్దేశించి ప్రసంగించారు. సేవా భారంలో నమ్మకమైన విశ్వాసంతో పనిచేస్తే ఆయన మొండైన దీవెనలు మీ అందరికీ కలగజేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉపమానాలను తీసి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ టి సాల్మాన్ రాజు, వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ పి స్టీఫెన్ రాజు, సెక్రటరీ రెఫరెండ్ పి విల్సన్ బాబు, జాయింట్ సెక్రటరీ రెఫరెండ్ బి చంద్రమౌళి, ట్రెజరర్ రెఫరెండ్ బి దివాకర్, జాయింట్ ట్రెజరర్ పాస్టర్ గే సురేష్ బాబు పాల్గొన్నారు. ఇంద్రపాలెం మొదలుకొని ఏపీ త్రయం వరకు ఈ సెక్టార్లు సేవకులు అందరూ కూడా ఈ ఫెలోషిప్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందుకున్నారు. అదేవిధంగా స్టీఫెన్ రాజు ఈ సదస్సులో పాల్గొన్న సేవకులకు సేవకురాలకు మంచి ఆత్మీయమైన విందును ఏర్పాటు చేశారు. 3 నెలల నుండి ఈ ఇంద్రపాలెం పాస్టర్స్ ఫెలోషిప్ ఏర్పాటు చేసి ఎంతో ఆశీర్వాదకరముగా జరుగుతుంది. దైవ సేవకులైన వారు ప్రాముఖ్యంగా సమాజ శ్రేయస్సు కొరకు, సంఘాల క్షేమం కొరకు, దేశము కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేస్తారండి. అలా ప్రార్థనల ద్వారా ఆ సమాజంలో, సంఘాలలో క్షేమము, శాంతి నెలకొని వారి కుటుంబాలు దీవించబడతాయి. కనుక ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా విజయపదంలో జరిపించడానికి మీ అందరి సహకార సహాయములను కోరుతూ మీరును ఇంకొన్ని ఇతరులను ప్రేరేపించి పాలు పొందాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ అనేది ఇది 3వ సమావేశము. మరి ఇంద్రపాలెం మొదలుకుని ఏపీ త్రయం వరకే మరి 8 గ్రామాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులైన వారందరినీ కూడా మేము ఐక్యపరుచుకుని ఈ యొక్క మరి ఫెలోషిప్ నడిపించాలనుకుంటున్నాము. ఇంకో చాలా గ్రామాల్లో ఉన్న సేవకులు ఇంకా రావాలి. వారందరినీ కూడా కలుపుకొని ఫెలోషిప్ ఇంకా మరింత దీవెనకరంగా నడిపించాలనే మా యొక్క ఉద్దేశము. కాబట్టి మరి వచ్చిన వారందరికీ చెప్తున్నాను, ఇంకా ఎవరికైనా తెలియకపోతే తెలియపరిచి మరి సమావేశానికి రావాలని కోరుతున్నాను. మరి ఈ ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ మరి ప్రియమైన వాళ్ళ మరి బలంగా కొనసాగులాగిన ఇప్పుడు వచ్చిన సేవకులందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఆషాఢమాసం పురస్కరించుకొని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలో ఆలమూరు మండలంలోని మడికి గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఆషాఢ సారె కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం విదియ శనివారం శ్రావణ నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పోలేరమ్మ అమ్మవారు భక్తులకు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం, అంతరాలయం వివిధ రకాల 1500 కిలోల కూరగాయలు, పండ్లతో పాటు సుగంధ పుష్పాలతో పర్వతనేని పద్మావతి, కర్రీ గంగారాజు సౌజన్యంతో 100 మంది మహిళలు అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతంలో స్థిరపడిన ఆడపడుచులు అమ్మవారి ఇంటికి చేరుకుని పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారె సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడుతూ, ఒకప్పుడు కరువు కాటకాల సమయంలో దేవతల ఆరాధనను మన్నించిన దేవి శతాక్షిత అవతరించి జీవరాశులన్నిటికీ అవసరమైన ఆహారం, కూరగాయలు, పాడి పంటలు, జీవజలాలన్నిటినీ ఆమె శరీరం నుంచి విడుదల చేసి కాపాడిందని, ప్రజలకు కావాల్సిన శాఖలను సృష్టించినందుకు ఆమెను శాకంబరిగా కొలుస్తారన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించడం ఆనవాయితన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మడికి గ్రామదేవత వంటి పోలేరమ్మవారికి గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం అలాగే విదియ శనివారము శ్రవణ నక్షత్రం శుభప్రదముగా ఉందని అమ్మవారికి చీర, రవిక, సారె ఇవ్వడం జరిగింది ఉత్సవంగా. అలాగే ఆషాఢ మాస మహాపర్వణ పుణ్యకాల పౌర్ణమిని ఉద్దేశించి అమ్మవారికి శాకాంబరి మహోత్సవం కూడా చేయడము జరిగినది. మడికి గ్రామ భక్తజనాలందరికీ
ఇది ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి శాకాంబరి అవతారంలో మేము మహిళలందరూ కలిసి నిన్న ఈరోజు మేమందరం మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్ను మేము అలంకరించుకోవడం, ఈరోజు సారి తెచ్చుకోవడం, పుట్టిన ఆడపడుచుకి సారి తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సారి తెచ్చుకుని పసుపు కుంకుమ సారీ సీరి పెట్టుకుని అమ్మవారిని మేము ఈ సంవత్సరం ఇలా చేసుకోవాలనుకుని మాకు సహకరించిన మడికి గ్రామ ప్రజలందరూ భక్తులందరికీ అలాగే శాకాంబరి అవతారము సారీ పెట్టాలని అనుకున్నాను, పెట్టుకున్నామంటే. స్త్రీలకు నాణ్యమైన వైద్యం అందించాలని కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీత, శ్రీ కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్ షాప్ చైర్మన్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో గైనకాలజీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతా శ్రీ కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ వర్క్షాప్ చైర్మన్ కొండమూరి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో 11వ రాష్ట్ర స్థాయి గైనకాలజీ వర్క్షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి సమస్యలను పరిష్కరించడం, వారికి అవసరమైన వైద్య సంరక్షణ అందించడంలో గైనకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వర్క్ షాప్కు దేశవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వైద్యులతో పాటు యువ వైద్యులు పాల్గొన్నారు. లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ, మూత్రాశయ సర్జరీలతో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అనురాగమయ్యి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ టెక్నాలజీ, మెడికల్ వైద్య విధానం, ముఖ్యంగా ఈ గైనకాలజీ అంటే స్త్రీ గర్భకోశ వ్యాధులకు సంబంధించిన ఆప్షన్స్ గైనకాలజీ విభాగంలో డే టు డే కొత్త డెవలప్మెంట్ అన్నీ జరుగుతున్నాయి. సో ఈ కాన్ఫరెన్స్ అన్నది దృష్టిలో పెట్టుకుని ఈ గైనకాలజీ అసోసియేషన్ ఏం చేసిందంటే ఎవ్రీ ఇయర్ రాష్ట్రంలో ముఖ్య పట్టణంలో ఈ కాన్ఫరెన్స్ జరపాలని చెప్పి నిర్ణయించారు. ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆప్టిక్స్ గైనిక్ విధానంలో కొత్త శస్త్రచికిత్స విభాగాలు కానీ లేదంటే ట్రీట్మెంట్ విభాగాలు కానీ కొత్త మందులు వాళ్ళ వైద్య విధానం వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి సామాన్య స్త్రీకి కూడా మంచి వైద్యం అందేటట్టు దృష్టిలో పెట్టుకొని మా పాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆప్టిక్స్ అండ్ గైనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా బ్రాంచ్ వాళ్ళ యొక్క పిలుపుని పురస్కరించుకొని మేము ఇక్కడ కాకినాడలో ఈ గైనకాలజీ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. మా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గారు చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్ దేశం నలుగుల నుంచి రాష్ట్రం నుంచి కూడా 1200 మంది డెలిగేట్స్ వచ్చారు. ఇది 2 రోజుల కాన్ఫరెన్స్. ఇది నిన్న జరిగిన వర్క్షాప్ కానీ ఈరోజు జరిగిన కాన్ఫరెన్స్ డెలిగేట్స్ కూడా ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. డెలిగేట్స్ కూడా అందరికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు రంగరాయ మెడికల్ కాలేజ్లో స్త్రీల వ్యాధుల గురించి ఆరోగ్యకరమైన జీవన విధానం ప్రతి స్త్రీకి హక్కున్నది అని చెప్పి అనే ఒక వర్తమానాన్ని మేము ఏంటంటే ఒక స్లోగన్ని ముందుంచుకొని ప్రతి స్త్రీకి కూడా నాణ్యమైన వైద్యం అంటే ఇప్పుడు లేడీస్కి చాలామందికి ఇప్పుడు మామూలుగా జరిగే శస్త్రచికిత్సల్లో నార్మల్ విధానాలు కాకుండా లాప్రోస్కోపీ ద్వారా, హిస్టరోస్కోపీ ద్వారా ఇంకా ఆల్టర్నేటివ్ వైద్య విధానంలో దీని ద్వారా ఇక్కడ అందరూ డాక్టర్స్కి అవగాహన కల్పించి దాని ద్వారా మంచి క్వాలిటీగా అయిన కేర్ని అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, భారతదేశం నుంచి కూడా ప్రముఖ వైద్యులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి వారి యొక్క అడ్వాన్స్డ్ సైన్సెస్ అని ఆధునిక వైద్యాన్ని ఇక్కడ ఉన్న వైద్యులతో షేర్ చేసుకుంటున్నారు. ఇది ఫ్యూచర్లో అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉండి మనం కాకినాడలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైద్య విధానాలతో వైద్యం చేయడానికి వైద్యం సహకరిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇది ఈ రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఈ 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ మేము జరుపుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు ఎర్ర కాలనీలో వెలసిన సత్యమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు చేయించిన ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ సేవా పురస్కార అవార్డు గ్రహీత సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు. ఈ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయ నిర్మాణం డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆషాఢ మాసంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చాపడి అనిల్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ రేలంగి సురేష్, సెక్రటరీ
తిరణం ధనరాజు, జాయింట్ సెక్రటరీ పైడికొండల బాబీ, కోశాధికారి పసుపులెట్టి రాంబాబు, ఆలమూరు ఎస్ఐ నరేష్, చల్ల నానాజీ, చల్లా భూషణం, వైస్ ఎంపీపీ వాషంశెట్టి దుర్గభవాని, ఎరుబండి సాయిబాబా, డిపి రావు, నార్గాని వీరబాయి, నార్గని సెంథిల్ కుమార్, చిన్నం హరిబాబు, సామంతుల నాని, ఎరుకొండ గణేష్, లంకె వెంకటరెడ్డి కమిటీ సభ్యులు తాడి కిరణ్ కుమార్, కస్తూరి నారాయణమూర్తి, ర్యాలి రమేష్, వాసంశెట్టి లక్ష్మణరావు, మాగాపు సాయి కుమార్, కందూరి పట్టాభిరాము తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోడి సూర్యప్రకాశ్ సమర్ని దురత్తాంత నిర్భమేరంగా పూదండ కాదండ కంబొక్కటిని చెప్పి కోడి సూర్యప్రకాశ్ సమర్ని దురత్తాంత నిర్భమేరంగా పూదండ కాదండ కంబొక్కటిని చెప్పి అర్పించనోయమ్మ పాలించి బంగారు బొమ్మ మరి నిన్ను వేడంగమ్మ మేలు పోలేరు తొలిమ్మదం పప్పు శ్రీవేద రాజేష్ కుండన్ మధురగోరు పుత్రుల మహాదేవి యానాడు యానిర్వ కారంబున్న బయలందు కార్ శబ్దం పుట్టగా బయలందు కొడుకుంటాము లోకములు కోడుకుంటాము లోకములు వేరు వేరు పురమకు పేరు వర్షం వెనకత లోకమాత కొల్లేటి పెద్దమ్మ గురుముతూరు ముత్తమ్మ గుంటూరు సోమాల కొండేటి గౌరమ్మ ఏలూరు మహాలక్ష్మి అనుకున్న దోషమ్మ బంగాళ భాషమ్మ భద్రాద్రి కొంతమ్మ నవడూరు పల్లమ్మ నాగపూర్ణాలమ్మ కొండేడు పురవంద గొప్పాల తల్లివే మారేడు పక్కలో మావుల తల్లి మైని వెంట కాండ్ర కోటన్నపురి నవేచన బ్రాహ్మణ్ రాజులను పేరుమన వస్తువులను కంసాల తేలి సాధారణ వస్తువులు. అనకాపల్లి జిల్లా పట్టణంలో విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ దగ్గర తరచూ ప్రమాదానికి గురి కావడంపై అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ సూచనల మేరకు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ ప్రముఖులతో రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ రైల్వే సూపరింటెండెంట్కు అండర్ బ్రిడ్జ్ సమస్యపై వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అధికారులు ఉన్నా కూడా శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపదపై దృష్టి పెడుతున్నారు కానీ సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలు సమస్యలు విని వారికి అందుబాటులో ఉంటూ సమస్యలను మరలా పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సంవత్సరంలో 3 సార్లు ప్రమాదాలు జరిగాయి. అయినా కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కృషి చేయలేరు. అనకాపల్లి నుంచి చోడవరంకి వెళ్లే అండర్ బ్రిడ్జ్ హైవే లోడ్తో హైట్తో లారీలు వెళ్లడం వలన ఇలాంటి ప్రమాదం గురవుతుందని, దీనిపై తక్షణమే కూటమి నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే ఈరోజు ఇష్యూ ఉందో ఆ ఇష్యూని పట్టణాధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు అధికారులకు వివరించడం జరిగింది. మా మలసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేమైతే ఒకటే అంటున్నాం, అసలు ఈ సంఘటనలు ఈ సంవత్సర కాలంలో అధికంగా ఎందుకు జరుగుతున్నాయి, అసలు వాటి మీద ఎటువంటి మీరు పర్యవేక్షణ చేశారు, వారు ఇటువంటి గుద్దిన వారిని యాక్సిడెంట్ చేసిన వారిని ఏ రకంగా శిక్షిస్తున్నారు, అసలు ప్రజల ప్రాణాలు కూడా లెక్క లేకుండా ఈరోజు ఈ సంవత్సర కాలంలో క్వారీలను ధ్వంసం చేస్తూ ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన లారీల తాలూకా టన్నేజీలు 30 నుంచి 40 టన్నులు ఉండాలి, కానీ 60లు 70లు వేసుకొని రోడ్లు పాడు చేసుకొని మరి ఏ రకంగా మీరు ఈ అనకాపల్లి ప్రజలు మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీరు ఇచ్చేది ఏమిటి? ఇక్కడున్న సంపదను దోచుకెళ్ళండి, ఎందుకనంటే బయట వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు దోచుకెళ్ళడానికే వచ్చారనే విధానం ఆల్రెడీ అనకాపల్లి ప్రజలందరికీ తెలిసింది. కానీ మేము అనేది ఓట్లేసిన ప్రజల్ని కూడా మీరు చంపుకొని వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్? మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఏం చేశారు అంటే, సంక్రాంతి వస్తే ముగ్గులేసి గొబ్బొమ్మలు ఎడతాము, ఉగాది వస్తే పచ్చడి పంచుతాము, ఏదైనా యాత్ర జరిగితే యాత్రలు చేస్తాము, ఇదే ప్రజలకు మీరు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయి? ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఏం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడికి ఇంతకు ముందు చేసిన ఎంపీలు ఎవ్వరూ కూడా ఈ క్వారీల మీద ఇంత దౌర్జన్యంగా దారుణంగా వెళ్ళిన పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? కూటమి నాయకులా లేకపోతే పైనుంచి ఎవరైనా వచ్చారా? ఏంటి పరిస్థితి? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. గుద్దీసిన లారీ వెహికల్ వెళ్ళి అక్కడ టన్నేజ్ అక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు దగ్గరకు వస్తుందనంటే కుద్దినప్పుడే దాన్ని పట్టుకోవాల్సింది ఆపేసి మీరేమో టౌన్ తీసుకెళ్లిన మెటీరియల్ అక్కడ డంప్ చేసిన తర్వాత ఖాళీ లారీని ఇక్కడ మీరు తీసుకొచ్చి ఏంటి మీరు కేసు పెట్టేది? ఇంతకు ముందు ఈ సంవత్సరానికి ముందు ఎంత ఉండేది? ఒక గడ్డతోనే ఎవరో గుర్తు తెలియని ఏదో విజయరామరాజుపేట దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరం అండి. మరి నిన్నే ఒక భారీ వెహికల్ వచ్చి ఆ ట్రాక్ని గుద్దేయడం జరిగింది. గతంలో మార్చి 17వ తారీఖున
ఒక భారీ వెహికల్తో గుద్దితే ఆ రోజున ఒక పెను ప్రమాదం నుంచి ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగిందండి. ఒక ఎంటీ గూడ్స్ రైలు వచ్చి ముందు దాన్ని ఒక వ్యక్తి చూడడం, దాన్ని ఆపడం, వెంటనే వచ్చే ప్యాసింజర్ రైలుని అలర్ట్ చేసి ఆపడం, ఆ రోజు ఒక పెను ప్రమాదాన్ని మనందరూ కూడా తప్పించుకోవడం జరిగింది. మరి ఎంతో ప్రాణ నష్టం జరిగే సంఘటన నుంచి అనకాపల్లి కోలుకోవడం అన్నది జరిగింది ఆ రోజు. మరి వరుస సంఘటనలు జరుగుతున్నా మరి ఆ రోజు మా ప్రీతమ నాయకులు మలసాల భరత్ కుమార్ గారి నేతృత్వంలో మరి రైల్వే డిఆర్ఎం గారికి, స్టేషన్ మాస్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజుకి వచ్చి దాని మీద చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు అయితే మాత్రం మాకు కనిపించట్లేదు. మరి అది అయిపోగా మళ్ళీ ఈ రోజు పునరావృతం అయింది. మరి ఇలాంటి వాటి మీద స్థానికంగా ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం జరిగినా సరే మరి అనకాపల్లికి ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా జరుగుతుంది కనుక మీరు అందరూ గమనించాలి. మరి అనకాపల్లిలో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఎంపీ గారిని మరి ఆల్రెడీ రైల్వే బోర్డు మెంబర్గా కూడా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి దీనిపై మీరు తగు చర్యలు తీసుకొని అనకాపల్లిలో మరి ప్రాణ నష్టాలు జరగకుండా, ఇలాంటి రైల్వే సంఘటనలు జరగకుండా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గట్రస్ చేశారు, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ చేశారు. ఆ స్పీడ్ బ్రేకర్స్ కూడా వేసిన 30 రోజులకే ఆ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా తుడిచిపెట్టిపోయాయంటే ప్రధాన రహదారి గుండా ఎన్ని టన్నుల వాహనాలు వెళ్తున్నాయి, ఈ వాహనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా అక్కడ ప్రజానికం కానీ, విజయపేట, గాంధీనగరం, నరసింగరాపేట, అంజీరాలని, తుమ్మపాల వెళ్ళే ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా సాధారణ వాహనాలు కాదండి, అరాకొర వాహనాలు ఎక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోతుంటాయి. భారీ వాహనాలు అదేంటంటే శాండ్తో పెద్ద పెద్ద రాళ్లతో వెళ్తున్న వాహనాలు ఈ రకంగా వస్తున్నాయి. దీనివల్ల తెల్లవారుజాము 4 గంటలకి మేము వాకింగ్కి వెళ్దామంటే భయపడే పరిస్థితి ఉన్నది. మనం కూడా చూసాం, దాదాపు 5 నుంచి 10 మంది వ్యక్తులు కూడా ఇటీవల కాలం మునపాకు వరకు కూడా ఈ వాహనాల కింద పడి మరణించిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. దీని గురించి అధికార పార్టీ ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ సంఘటనల మీద సంఘటించిన ప్రదేశాలకు వెళ్ళండి. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, భారీ మెజార్టీతో మీకు గెలిపించారు. ప్రజల తాలూకా ఈ భయాన్నాలకు చెందుతున్న వేళ గతంలో అనకాపల్లిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, చాలా మంచిది. మేమందరం కూడా సహకరిస్తాం. మీరు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ సంఘటనలు జరిగిన వాహనాలు ఎందుకు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకు శిక్షించలేకపోతున్నారని మేము బాధ్యత ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి 2 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఆ రైల్వే తాలూకా ప్రొటెక్షన్గా ఉన్న ఏదైతే ఉందో గటర్ ఎందువల్ల పడిపోయే పరిస్థితి వచ్చింది, అది రైల్వే స్పీడ్ వల్ల అది పడిపోయిందా, లేకపోతే గుర్తు తెలియని వాహనం ఏదో ఢీకుందా, నేను చెప్పవలసిన బాధ్యత రైల్వే అధికారులకు ఉంది, గౌరవ పోలీస్ అధికారులకు కూడా ఉంది. మరి ఈరోజు ఎందుకంటే అక్కడ ఆ చర్యలు ఏదైతే ఉందో డిఆర్ఎం గారు కూడా ఎందుకు చెప్పామంటే, డిఆర్ఎం గారిని వాళ్ళు మేము రిప్రజెంట్ చేసామంటే గౌరవ ప్రజాప్రతినిధులతో, ఈ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో స్వచ్ఛంద సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయండి, అందరూ అభిప్రాయం తీసుకోండి. ఈ తాలూకా ఇక్కడ ఆ తాలూకా ఆరోగ్య పాసాల కింద ఎంత టన్నేజ్ వాహనాలు వెళ్తున్నాయి, దాన్ని నివారించాలంటే ఏ చర్యలు చేపట్టాలి. ఉన్నత స్థాయిలో ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, ఇక్కడ ఉన్న కింద స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలని కల్పించుకొని ఒక సమావేశం అధికారులతో, రైల్వే అధికారులతో, స్థానిక కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో ఏర్పాటు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తాం. బాధితులు ముఖ్యంగా అనకాపల్లిలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.